హలో నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? కృష్ణమూర్తి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్ ఇస్ మోర్ టు మోడీ బీజేపీ పార్టీ. అందరూ మోదీ మోదీ అంటున్నారు, ఎందుకు అనుకోవచ్చు? మోదీ గారికి ఎందుకు ఓటు వేయాలి? అంటే లైక్లీ ఈజ్ డన్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బట్ బికాజ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ బికాజ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ ది పార్టీ దట్ ఈజ్ మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, మల్కాజ్గిరి నుండి ఇక్కడ ఈటెల గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ అభ్యర్థిగా గెలుస్తారనే నమ్మకం ఉంది ఆయన. Okay, all over India, the trend is going to be here also. There is no any doubt. ఓకే, ఇన్ కేసు Hitler will going to win. ఒకవేళ ఈటెల గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగలే సత్తా ఈటెల గారికి ఉందనుకోవచ్చు. Of course ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీ చేరాడు, అప్పటి నుంచి పార్టీ కోసం చేస్తున్నాడు, పార్టీలో కష్టపడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎంపీ టు గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ central government for the development of his own constituency and Lok Sabha constituency. It is his responsibility and it is on his shoulder only. ఈటెల గారిని చాలా మంది నాన్ లోకల్ అంటారు, ఆయన తెలంగాణ వాసైనా నాన్ లోకల్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? He belongs to Telangana. In what మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో he is non-local to the Malkazgiri constituency. There are so many cases, not only here. గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ Yeah, ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం పోటీ చేశారు ఇక్కడ, ఆయన కూడా నన్ లోకలే. అలాగే రాష్ట్రాలు దాటే పోటీ చేస్తున్నారు. విత్ ఇన్ ద స్టేట్ దట్ ఈస్ యూ కెనాట్ సే దట్ ఈస్ నాన్ లోకల్. ఎవ్రీ సిటిజన్ అండ్ ఎవ్రీ లీడర్ హ్యాస్ రైట్ టు కంటెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటెల గారికి గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏమనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీనా లేదంటే కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. ఎస్, బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమంటారు? అవును. ఓవరాల్గా ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా ఈటెల గారు గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఓకే, బికాజ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ విల్ కమ్. హలో అంకుల్, మీ పేరు? నాగేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుండి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి నుంచి ఈటీ రాజాని రావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం అతనికి కొద్దిగా ఇది ఉంది, కొద్దిగా ఆయన రావచ్చు. ఎందుకు ఈటెల గారు వస్తే ఏం చేస్తారని నమ్మకం? ఈటెల్ గారు అంటే ఆయన కొద్దిగా హోల్డ్ ఉంది ఇక్కడ. బీజేపీ కూడా కొద్దిగా ఇప్పుడు సిటీ లెవెల్లో కొద్దిగా హోల్డ్ ఉంది, కొంచెం ఏదైనా మున్సిపాలిటీ లెవెల్లో కానీ అవన్నీ ఏదైనా చేస్తానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అతనికి. అందుకని అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు ఈసారి అనుకునే ఐడియా. ఈటెల గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారనుకోవచ్చు. ఈటెల గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారని నమ్మకం ఉండాలి. కేంద్రం నుంచి ఏదన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ కావాల్సిన ఏమైనా ఉంటే ఆయన ద్వారా ఏదన్నా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా, ఆయన వీళ్ళు కలిసి ఏదైనా చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది అట్లా. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ పదవి కానీ ఇవ్వచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు ఆ సెంట్రల్ లెవెల్లో ఎంపీ కాబట్టి అతను సెంట్రల్ నుంచి మనకి ఏదైనా కావాలంటే, తెలంగాణకి ఏదైనా కావాలంటే ఏదైనా పని స్థాపటే కానీ అవన్నీ కొద్దిగా ఏర్పాటు చేస్తానికి అవకాశం ఉంటుంది. మరి ఈటెల గారిని ఇక్కడ నాన్ లోకల్ అని అంటున్నారు కదా, దానికి ఏమో? నాన్ లోకల్ అంటే ఇప్పుడు తెలంగాణ లోకలేకైనా ఇప్పుడు తెలంగాణ లోకల్ అయినప్పుడు ఎక్కడి నుంచి చేయొచ్చు కదా, దానికి ప్రాబ్లం కాదు కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే పోటీ చేసి సీఎం అయ్యారు ఎంపీగా గెలిచి, ఈయన కూడా గెలిచే అవకాశం ఉంది. గతంలో ఏమైనా మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ఈ పార్టీ వచ్చింది అనుకో బీజేపీ, అప్పుడు ఆయన సీఎం క్యాండిడేట్ అనుకోవచ్చు ఈటెల గారు. బీజేపీ గతంలో మరి బీజేపీ వచ్చింది అనుకో అధికారంలోకి, నెక్స్ట్ ఈయన కానీ సీఎం క్యాండిడేట్ అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఛాన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏమి లేవు కదా, ఇప్పుడు ఈయన ఎంపీ నెక్స్ట్ తర్వాత ఇన్ ఫ్యూచర్ మనం చెప్పలేము, అది ఇట్స్ నాట్ మనం చెప్పలేము కదా. అది ఈటెల గారితో ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ గట్టి కాంపిటీషన్ ఉండొచ్చు, కాంగ్రెస్ తోనా బీఆర్ఎస్ తో? 90% నా ఉద్దేశం కాంగ్రెస్తో ఉంటుంది అనుకున్నాను. బీఆర్ఎస్ పైన అయిపోయింది, పైన అయిపోయిందని చెప్పడం, కానీ బీఆర్ఎస్ కొంచెం ఎలాంటి హోల్డ్ తగ్గింది కదా, కొంచెం జనంలో కొద్దిగా హోల్డ్ తగ్గింది కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా తక్కువ రావచ్చు. ఎంపీ సీట్లు కూడా వస్తాయి కానీ ఒక 5-6 సీట్లు రావచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్కును జస్ట్ బీజేపీకి కొంచెం ఎక్కువ రావచ్చు నా ఉద్దేశం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.